పచ్చ రత్నం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మామూలుగా పచ్చ అనగానే ఆకుపచ్చ రంగులో ఉండేటువంటి ఈ పచ్చ రత్నాన్ని మనం మరకతం అని అంటూ ఉంటాము. అయితే ఇది బుధ గ్రహానికి సంబంధించినటువంటి గ్రహం. అయితే బుధుడు అనగానే మనకి బుద్ధికి, మన ఆనందానికి సంబంధించినటువంటి గ్రహం. ఎప్పుడైతే కరెక్ట్‌గా సూట్ అయ్యే వాళ్ళు గనక పచ్చరత్నాన్ని పెట్టుకుంటారో, వాళ్ళు చాలా హ్యాపీగా ఉండడంతో పాటు బుద్ధి బాగా పనిచేస్తుంది. వాళ్ళు తీసుకునే డెసిషన్స్ అనేవి సరిగ్గా ఉంటాయి. సో, ఇలాంటి మరి పచ్చని మనము ఇంకా వివరాలు వీడియోలోకెళ్దాము. పచ్చరత్నం అనగానే మనము ఎమరాల్డ్ అంటూ ఉంటాము. అలాగే మరకతము అంటూ ఉంటాము. వీటి బుధ గ్రహానికి సంబంధించినటువంటి రత్నము. అయితే బుధుడు విద్య, వ్యాపారము, సంభాషణ నైపుణ్యము, లాజిక్, మేధస్సు, చాతుర్యము, విద్యలో ప్రమేయము ఇలాంటి చాలా విషయాల మీద పనిచేస్తూ ఉంటాడనమాట. సంబంధించి ఉంటాడు. మరి పచ్చరత్నం ధరించడం వల్ల మనం బుధుడి యొక్క శక్తిని పెంచుకోగలుగుతాం. అయితే ఎవరు ధరించాలి ఈ పచ్చరత్నాన్ని? మిథున రాశి వాళ్ళు. ఎందుకంటే బుధుని స్వరాశి, ఇది పూర్తిగా చాలా అనుకూలమైనటువంటి రాశి కాబట్టి ఇక్కడ మిథున రాశి వాళ్ళు ధరించవచ్చు. అలాగే కన్యా రాశి, ఇక్కడ కూడా బుధుడు చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటాడు. అలాగే బుధుడికి సొంత రాశి. అలాగే తుల, వృషభ, కుంభ, మీన రాశుల వాళ్ళకు కూడా జాతకానుసారం బుధుడు లాభస్థితిలో ఉంటే గనక ధరించవచ్చు. అలాగే బుధ మహాదశ కానీ అంతర్దశలో ఉండేవాళ్ళు కూడా ఈ బుధ రత్నమైనటువంటి మరకతాన్ని ధరించవచ్చు. విద్యార్థులు, రచయితలు, వ్యాపారులు, మీడియా, అకౌంటింగ్ రంగాల వాళ్ళు కూడా ఈ బుధ గ్రహానికి సంబంధించినటువంటి బుధ కారకత్వాలని రిప్రజెంట్ చేసేటువంటి ఈ మరకతాన్ని ధరించడం వలన వాళ్ళ మంచి తెలివితేటలతో విద్యాబుద్ధులు కానీ రచయితలుగా వాళ్ళు ఎక్కువగా రాణించగలుగుతారు. వ్యాపారులుగా చక్కటి స్కిల్స్ని ప్రదర్శిస్తారు. అలాగే మీడియా, అకౌంటింగ్ రంగాల వాళ్ళు కూడా దీనివల్ల మంచి క్యాలిక్యులేషన్స్ చేయగలుగుతారు అనమాట. అయితే ఎవరు ధరించకూడదు మరి మరకతాన్ని అంటే ధనుస్సు కానీ, మకర రాశి కానీ, వృశ్చిక రాశుల వాళ్ళు కానీ వీరికి బుధుడు ప్రతికూలంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళు ధరించకుండా ఉంటే మంచిది. అలాగే బుధుడు 6, 8, 12వ స్థానాల్లో ఉండేవాళ్ళు జాగ్రత్తగా జాతక విశ్లేషణ చేసుకుని మాత్రమే ధరించాల్సి ఉంటుంది. మరి ఎన్ని క్యారెట్లు ధరించాలి, లేకపోతే ఎంత బరువు ఉండాలి, ఇలాంటివి గమనిస్తే గనక కనీసము 5 క్యారెట్స్ 5 రత్తుల పచ్చరత్నాన్ని ధరించాల్సి ఉంటుంది. లేదా శారీరక బరువు ప్రకారంగా చూసుకుంటే ప్రతి 12 కిలోలకి ఒక రత్తి చొప్పున, ఏజ్ కనుక చూసుకున్నట్టయితే ప్రతి 10 సంవత్సరాలకి ఒక రత్తి చొప్పున పెంచుకుంటూ దాన్ని ధరించవచ్చు. అలాగే ఇందులో మనకి రకరకాల జాతిరత్నాలు దొరుకుతూ ఉంటాయి. కొలంబియన్ ఎమరాల్డ్స్ అంటూ ఉంటారు, అత్యుత్తమమైనవి అనమాట. అలాగే జాంబియన్ ఎమరాల్డ్స్ కూడా ఉత్తమమైనవే. చాలా సిలోన్వి కానీ ఇంకా రకరకాల ధరిస్తుంటాయి. అయితే కొలంబియన్ కానీ జాంబియన్ ఎమరాల్డ్స్ కానీ చాలా ఉత్తమమైన రత్నాలు అని అంటూ ఉంటారు. అయితే పచ్చ ఎప్పుడు కూడా స్పష్టతతో ఉండాలి, లోపాలు లేకుండా, పగుళ్ళు లేకుండా, మరి నల్లటి చుక్కలు లేకుండా అలా ఉన్నటువంటి రత్నాన్ని ధరిస్తే కనుక చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది. అయితే ఏ లోహంతో మనము పచ్చని ధరిస్తే మంచిది? బంగారం కానీ వెండితో కానీ ధరించవచ్చు. పురుషులైతే కనుక కుడి చేతికి చిటికెన వేలుకి, అదే స్త్రీలైతే కనుక ఎడమ చేతి చిటికెన వేలుకి ధరించాలి. ఉంగరం లోపల రత్నము ఎప్పుడు కూడా చర్మానికి తగిలేలా ఉండాలి. అప్పుడే మనకి దానిపైన పడ్డటువంటి సూర్యకిరణాలు మన రత్నం గుండా మన శరీరంలోకి వెళ్తే అప్పుడు ఆ ఎనర్జీ మన శరీరంలోకి పాస్ అవుతుంది కాబట్టి ఆ రత్నం పెట్టుకున్నటువంటి ఉపయోగం మనం పొందగలుగుతాం. అలాగే ధరించే సమయాన్ని కానీ మంత్రాన్ని కానీ చూసినట్టయితే బుధవారము ఉదయము మనకి శుభ ముహూర్తంలో, అదే బుధవారం పొద్దున 6 నుంచి 6:10 మధ్య మనకి బుధ హోర ఉంటుంది, బుధ సబ్హోర ఉంటుంది. సో అప్పుడు కనుక మనం దాన్ని ధరిస్తే చాలా బాగుంటుంది. గంగాజలంలో శుద్ధి చేసి పంచామృతంతో శుద్ధి చేసి పూజించి దాన్ని ధరించాల్సి ఉంటుంది. దాన్ని పూజించడానికి మనం బుధ మంత్రాన్ని ఉపయోగిస్తాము. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు కనుక జపించి దాన్ని ధరించవచ్చు. అయితే కొంతమంది బీజమంత్రాల్ని జపించడానికి భయపడుతూ ఉంటారు. అలాంటప్పుడు మనం ఎవరైనా సరే మనకు అనుకూలంగా ఉన్నటువంటి పంతుళ్ళతోటి, పౌరోహితులతోటి మనం జపింపజేసుకుని కనుక ధరించినా కూడా మంచిదే. అయితే స్త్రీలు, పురుషులు మరి అందరికీ ఇది ఒకేలాగా పనిచేస్తుందా అంటే స్త్రీలు అయితే కనుక చదువులో ఉండేవాళ్ళు, రచయితలు, వాయిస్ ఓవర్ ఆర్టిస్టులు, ఉపాధ్యాయులు,
అలాగే గృహిణులు అయితే మానసిక ప్రశాంతత కోసము, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు సరిగ్గా ఉండడానికి, కుటుంబ కలహాల నివారణ కోసము ఇలా ధరించవచ్చు అనమాట. అదే పురుషులైతే గనక విద్యార్థులు, అకౌంటెంట్లు, కంప్యూటర్ ప్రొఫెషనల్స్, వ్యాపారులు వీళ్ళందరూ కూడా ధరించవచ్చు. అయితే వ్యాపార ప్రగతి కోసం కానీ, నెట్వర్క్ పెంచుకోవడానికి, అంటే ఎక్కువ మంది పరిచయాలు ఉంటేనే, వాళ్ళతో సరి అయినటువంటి సంబంధాలు ఉంటేనే బిజినెస్కి బాగా పనిచేస్తుంది. కాబట్టి నెట్వర్కింగ్ పెంచుకోవడానికి కూడా మనం దీన్ని ఉపయోగిస్తూ ఉంటాం. అయితే మరి పచ్చరత్నం ధరించడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి? ముఖ్యంగా విద్యార్థులకైతే మెమరీ పవర్ పెరుగుతుంది, ఇంటెలిజెన్స్ పెరుగుతుంది, ఎగ్జామ్స్ రాసేటప్పుడు జ్ఞాపకం అనేది వస్తూ ఉంటుంది, ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు, మంచి సంభాషణ నైపుణ్యం పెరుగుతుంది, వ్యక్తిత్వ వికాసం అనేది జరుగుతుంది. అలాగే వ్యాపార విస్తరణ కోసము, మార్కెటింగ్ సక్సెస్ కోసము, అలాగే వాక్చాతుర్యము, విద్య, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడానికి ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అయితే పెళ్ళిళ్ళల్లో ఆలస్యం జరుగుతున్నప్పుడు కూడా బుధుడు 7వ స్థానానికి సంబంధించి ఉన్నప్పుడు కూడా ఈ బుధకి సంబంధించినటువంటి రత్నాన్ని పెట్టుకోవడం ద్వారా పెళ్ళిళ్ళల్లో ఆలస్యం పరిష్కారం అవుతుందన్నమాట. మరి నష్టాలు కూడా ఉంటాయి కదా, ప్రతి దానికి ఉపయోగాలు ఎలా ఉంటాయో నష్టాలు కూడా ఉంటాయి. ఒకవేళ మీకు పడదు, అనర్హులు కనుక ఈ రత్నాన్ని ధరించినట్టయితే చదువులో విఫలత వస్తుంది, అధికమైనటువంటి ఆలోచనలతో, మానసిక ఒత్తిడితో వాళ్ళు ఇబ్బంది పడతారు. అలాగే మాట్లాడే తీరులో, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి దాంట్లో వేరే వాళ్ళు వినసొంపుగా ఉండదన్నమాట. అది కొంచెం అనేసి విభేదాలు ఏర్పడేలాగా ఉంటుంది. అలాగే మనకి సంబంధాల విషయంలో కూడా రఫ్గా మాట్లాడి వాళ్ళని దూరం చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే 6 కానీ 8 కానీ 12 స్థానాల్లో బుధుడు ఉన్న వాళ్ళకి జ్యోతిష నిపుణుల సలహాతో మాత్రమే మీరు ధరించాల్సి ఉంటుంది. పొరపాటున ధరించడం వలన 6వ భావం అన్నప్పుడు మనకి రోగ రుణ శత్రు స్థానం అవుతుంది. 8వ భావం అన్నప్పుడు మనకి ఆకస్మిక నష్టాలు కానీ లాభాలు కానీ ఉంటుంది, ఆయుష్ ఉంటుంది. అలాగే 12వ స్థానం అయినప్పుడు మనకి ఖర్చులు ఉంటుంది. సో ఇవన్నీ కూడా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఆ రకంగా వాళ్ళు ఇబ్బంది పడడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి 6, 8, 12 స్థానాల్లో ఉండే బుధుడు ఉన్నప్పుడు కనుక మీరు జ్యోతిష్యుల సలహాతోటి ముందుకెళ్ళడం పెట్టుకోవాలా వద్దా, మీకు యోగకారకుడు అయినప్పటికీ కూడా ఎంతవరకు అది బెటర్ అనేది తెలుసుకొని పెట్టుకుంటే మంచిది. దీంతో పాటు మనకి పరిహారాలు కానీ, సాధనలు కానీ ఎలాంటివి చేస్తే మనకి బుధగ్రహ శాంతి కోసము మనకి పచ్చ ద్వారా మంచి జరుగుతుంది అంటే, బుధగ్రహ శాంతి కోసము గణపతి పూజన చేయడము, అలాగే బుధ గాయత్రిని జపం చేయడము. అయితే అలాగే హారిత ఆలయాలు అంటే మొక్కలు నాటడం, విద్యార్థులకు సహాయం చేయడం, పుస్తకాల పంపిణీ, చదువుకోవడానికి సంబంధించినటువంటి ఇతర యాక్సెసరీస్ని దానం చేయడము, అలాగే వీటి ద్వారా కూడా మీకు బుధ దోషం తగ్గడానికి ఆస్కారం ఉంది. అలాగే పచ్చదనము, ప్రకృతి ప్రేమ బుధుడికి చాలా ఇష్టం అనమాట. అంటే మొక్కలను నాటడం, మొక్కల్ని పెంచి పోషించడం చేయడం ద్వారా కూడా బుధుడి యొక్క బలాన్ని మీరు పెంచుకోగలుగుతారు. రత్నం పెట్టుకున్నప్పటికీ కూడా మీరు ఇవి చేయడం ద్వారా ఏంటంటే మీకు మంచి ఫలితాలు ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది బుధ గాయత్రిని జపించడం. అలాగే పచ్చరత్నం అనేది మనకి విద్య కానీ, వ్యాపారం కానీ, అలాగే బుద్ధికి కానీ పుష్కలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. సరి అయిన సమయంలో సరి అయిన రత్నాన్ని ధరించడం ద్వారా కూడా ఉత్తమమైన మార్గం అనేది మీకు దొరుకుతుంది. బుద్ధిమంతులుగా మీ ఎదుగుదలకి పచ్చరత్నము ఉపయోగపడుతుంది. కాబట్టి పచ్చరత్నాన్ని మీరు ధరించండి, కానీ తెలుసుకుని ధరించడం ద్వారా ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు. మీకు ఏదైనా ఈ పచ్చకి సంబంధించినటువంటి డౌట్స్ ఉన్నా, లేదా మీరు పచ్చ ధరించిన తర్వాత మీకు మంచి జరిగిందా, లేకపోతే ఏమైనా ఇబ్బందులు పడ్డారా, మీకు మరి ఈ ఉపయోగకరంగా ఉందా ఈ వీడియో, ఇలాంటి విషయాలన్నిట్లో కూడా మీరు కింద కామెంట్ చేయొచ్చు. ఇంకేదైనా విషయంగా మీకు వీడియో కావాలంటే కూడా మెసేజ్ చేయండి. శుభం.